జిల్లా బాస్రా ఆర్జీ యూకేటీ ట్రిపుల్ పియూసీ నూతన 1600 విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమం మరొకసారి నిర్వహించారు. వీసీ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు మాజీ డీజీపీ మాజీ టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు అపార ప్రతిభ ఉందని, దానికి సరైన దిశనిస్తే అద్భుతాలు సాధించవచ్చన్నారు. ఇక జీవితంలో విజయానికి కఠోర క్రమశిక్షణ, సమయపాలన, కమ్యూనికేషన్ నైపుణ్యాలను, జిజ్ఞాస అలాగే క్రిటికల్ థింకింగ్ అవసరమని సూచించారు. ఆకాశమంతా కలలు కని ప్రణాళికాబద్ధంగా శ్రమించాలి అని దిశానిర్దేశం చేశారు. వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం విద్యార్థులు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకేనన్నారు. ఇక కోఆర్డినేటర్ డాక్టర్ గుజ్జరి శంకర్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. So everybody has a purpose here, and you should always be conscious of your purpose here, right? On this planet here, right? So with these few remarks, once again appreciate all of you for taking the admission. Congratulations to all of you once again. I think you have the good news that you will be living from tomorrow onwards. We have advanced your homesick holidays also. I'm sure all of you would So your expression gives you everything that we understand your pain even if you don't express. That's the kind of language of silence. There is a language of silence, right? So we understand the language of silence, and we should also do the same. Right? So wish you all the best. Thank you very much, sir. Once again, thank you. విజిట్ చేయాలని ఒక తపన నాలో ఉండేది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ నా జీవితంలో ఒక భాగస్వామ్యం అన్నట్టు. మీరు ఎలాగైతే గ్రామాల్లో నుంచి, ఒక సామాన్య కుటుంబాల్లో నుంచి, అట్లాగే ఫస్ట్ జనరేషన్ మన ఇళ్లలో ఎవరు చదువుకోని పరిస్థితుల్లో మనం ప్రప్రథమంగా ముందుగా ఇలా ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఎక్కడవడం, ఇవన్నీ కూడా భావస్వామిక్యత ఉన్నటువంటి సిచ్యువేషన్ నాకు. First of all, I would like to congratulate all of you for having secured the admission in this prestigious university. అంటే మన ట్రిపుల్ బాసర్లో అడ్మిషన్ రావడము అంటే అది చాలా మీరు అదృష్టవంతులు. మరి అది మీ కృషి, మీ డెడికేషన్కి ఒక ప్రాతిపదికగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూషన్ మనం మిగతా ఇన్స్టిట్యూషన్స్తో చూసినప్పుడు మిమ్మల్ని ప్లస్ 2 లెవెల్లోనే అడ్మిషన్ తీసుకుంటున్నారు. అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ 4 ఏళ్ళు, మొత్తం 6 ఏళ్ళు ఒక ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు వస్తున్నటువంటి